ఇక ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్లో రోకో తర్వాత మనం ఇంకో ఇద్దరు ప్లేయర్ల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. వాళ్ళే శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్. ఇద్దరు ఇంజురీస్ నుంచి తిరిగి వచ్చారు. అయితే గిల్ ఆల్రెడీ ఈ మధ్య 6 నెలల నుంచి ఏదో చేతబడికి గురైనట్టు, శని నెత్తి మీదకి డ్యాన్స్ చేస్తున్నట్టు పరమ దారుణమైన ఫామ్లో ఉన్నాడు. ఇంజురీస్ నుంచి వచ్చాక ఆడిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా దారుణంగా పిల్లల బౌలింగ్లో 11 రన్స్కి అవుట్ అయిపోయి పరువు పోగొట్టుకున్నాడు. అండ్ T20 వరల్డ్ కప్ ఆడే స్క్వాడ్లో కూడా ప్లేస్ పోగొట్టుకొని బాధలో ఉన్నాడు. సో అందుకే ఈ ODI సిరీస్ గిల్కి చాలా అంటే చాలా క్రూషియల్. ఈ సిరీస్లో టాప్ ఫామ్లో అదరగొడితేనే టీమిండియాలో ప్లేస్ దక్కేది గిల్కి, లేదంటే ODIస్లో కూడా ప్లేస్ పోగొట్టుకోవడం ఖాయం. మరి గంభీర్ మాత్రం ఎన్ని రోజులు కాపాడుకుంటూ వస్తాడు? ఇక నెక్స్ట్ అయ్యర్. అదృష్టం బాగలేకపోతే అరటిపండు తిన్నా పన్ను ఎరుగుతుందని అదేదో మూవీలో హీరో చెప్పినట్టు ఫుల్ ఫామ్లో ఆదరగొడుతున్న టైంలో అనవసరమైన పల్టీలు కొట్టి దెబ్బలు తిని బెడ్ ఎక్కాడు టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ అయ్యర్. అప్పుడు పడితే ఇదిగో ఇప్పుడు 2 నెలల తర్వాత లేచి వచ్చాడు. కివీస్తో వన్డేలకి సెలెక్ట్ చేసిన ఫిట్నెస్ ఉంటేనే ఆడిస్తాం అని మెలికబెట్టాడు అగార్కర్ బాబాయ్. అయితే అగార్కర్ బాబాయ్ గూబ గుయ్యమనేలా విజయ్ హజారే ట్రోఫీలో బౌండరీల వర్షం కురిపించి 2 మ్యాచ్లో రెచ్చిపోయాడు. దీంతో ఫిట్నెస్ ప్రూవ్ అయింది. అండ్ గిల్ కంటే నేనే బెటర్ అని ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నాడు. సో ఈ సిరీస్లో ఒకవేళ గిల్ మళ్ళీ ఫెయిల్ అయితే, అయ్యర్ సక్సెస్ అయితే ఏమో టీంలో ప్లేస్ ఫిక్స్ అయిపోవడమే కాదు, కెప్టెన్గా కూడా ప్రమోట్ అయిపోవచ్చు మనోడు.